హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్తస్వ సమాజ్. డియర్ ఫ్రెండ్స్, మనకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే ట్రేడ్ అప్రెంటిస్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది వచ్చేసి కాక్రాపార్ గుజరాత్ సైట్ నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఒకసారి దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ట్రేడ్ అప్రెంటిస్ యాక్ట్ ఆఫ్ 1961. సో ఒక అప్రెంటిస్కి ఒక యాక్ట్ అయితే ఉంటుంది, అది 1961 యాక్ట్ ప్రకారం ఏదైతే టెక్నికల్ సంబంధించిన నాలెడ్జ్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్, సో ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఏదైతే ఆర్గనైజేషన్లో ఇండస్ట్రియల్ ఫీల్డ్లో ఉన్న నాలెడ్జ్ అయితే తెలుసుకోవాలి, దానికోసం అంటూ వాళ్ళు ట్రైనింగ్ అయితే ఇవ్వాలి అని అయితే మనకు ఈ 1961 యాక్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ యాక్ట్ ప్రకారం అయితే 1 year అప్రెంటిస్ అయితే మనము చేసే ఉండాలి ఏదైతే ఫీల్డ్లో ఉంటారో వాళ్ళు. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పుడు ఇదైతే. సో NPCL ఈజ్ ఏ ప్రీమియర్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన ఒక సెక్టార్ అన్నమాట. సో ఇది అండర్ గవర్నమెంట్ కంపెనీ నుంచి ఉంటుంది. సో డిఫరెంట్ వర్క్స్ అయితే చేస్తుంది. మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ సైడ్ నుంచి న్యూక్లియర్ టెక్నాలజీ పైన ఇది చాలా రీసెర్చ్లు లాంటి చేస్తూ ఉంటుంది. సో దాని నుంచి అయితే మనకు పడింది ఇప్పుడైతే నోటిఫికేషన్. సో ఒకసారి చూడండి, దీంట్లో డిఫరెంట్ కేటగిరీకి సంబంధించి అయితే మనకు రిలీజ్ అయ్యాయి. చూడండి, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంటల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్. సో ఇది అన్ని పోస్టులు చాలా మంచిగా పడ్డాయి. సో ఒకసారి చూసుకోండి అన్ని పోస్టులు అయితే. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఒకసారి చూసుకుందాం. ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరైతే 14 years ఉంటారో, మినిమం 14 years నుంచి మ్యాక్సిమం 24 years ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో యాజ్ అ డేట్ ఆఫ్ కట్ ఆఫ్ 15th 7th month 2021 ఇదైతే మనకు డేట్ ఆఫ్ కట్ ఆఫ్. సో దాని నుంచి చూసుకోండి. ఒకవేళ మీరు ఈ డేట్ లోపల మీకు ఎలిజిబిలిటీ సరిపోవట్లేదంటే SC/STకి 5 years, అదేవిధంగా 3 years ఫర్ OBC NCL అంటే నాన్ క్రిమినల్ ఇయర్కి సంబంధించి ఉంటుంది. అదేవిధంగా 10 years PW వాళ్ళకి కూడా ఉంది. సో ఒకసారి అయితే చూసుకోండి. ఇదైతే మనకి ఇచ్చిన రిలాక్సేషన్ యాజ్ పర్ మనకి నోటిఫికేషన్లో. అండ్ ఇక్కడ చూడండి, ఒక మెన్షన్ ఇక్కడ ఒక నోట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది, అది చూసుకోండి. ద క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ అబౌవ్ షెల్ బీ ఫ్రమ్ ద రికగ్నైజేషన్ ఇన్స్టిట్యూట్ యాజ్ ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్స్. సో ఇది జస్ట్ ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్స్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది, మిగతా వాళ్ళకు ఉండదు. ఒకసారి చూసుకోండి, హైట్, ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి. నేను ఈ వీడియో కింద ఈ నోటిఫికేషన్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. అండ్ స్టైఫండ్ అయితే మనకు 8,855 రూపీస్ ఫర్ ఫిట్టర్, టర్నర్, మిషనిస్ట్, ఎలక్ట్రీషియన్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్, వీటికైతే 8,855 రూపీస్ ఇస్తారు. అదేవిధంగా 7,700 వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్కి అయితే ఇస్తారు. అదేవిధంగా ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అసిస్టెంట్కి ఇస్తారు. అదేవిధంగా 7,700 రూపీస్ ఫర్ ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, వెల్డర్. సో వీళ్ళకి మాత్రం 7,700 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రిజర్వేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎవరికైతే SC/STకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, BCకి ఎన్ని ఇవ్వాలి, EWSకి ఎన్ని ఇవ్వాలి, అదేవిధంగా PWDకి ఎన్ని ఇవ్వాలి, ఆ రూల్ ప్రకారం ఇస్తారు. సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఒకసారి చూసుకోండి. ద క్యాండిడేట్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ట్రైనింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్ ఇన్ దేర్ ITI స్టాండర్డ్స్ ఆర్ కోర్స్. సో మీది ఏదైతే ITI కోర్సెస్లో మీకు వచ్చిన మార్కులను బట్టి అయితే షార్ట్ లిస్ట్ అని చేయడం జరుగుతుంది. సో మోస్ట్లీ ఈ షార్ట్ లిస్ట్ అనేది మీ మార్క్స్ బేస్ ఉంటుంది కాబట్టి ట్రేడ్ వైజ్గా ఉంటుంది. మెకానికల్ వాళ్ళకి ఏదైతే ఎంతమంది వచ్చారో సో దాంట్లో మెరిట్ ఉన్న వాళ్ళందరికీ కూడా షార్ట్ లిస్ట్ చేసి హాల్ టికెట్ పంపిస్తారు. సో డైరెక్ట్ ఇంటర్వ్యూ మాత్రం ఉంటుంది బేసిక్గా. ఒక్కొక్కసారి ఎక్కువ మంది వస్తే మాత్రం కంపల్సరీ ఎగ్జామ్ కూడా పెట్టడం ఉంటుంది. అండ్ నోట్ ఇచ్చారు చూడండి. The selected candidates has to produce police verification certificates from the district police authority and character or conduct certificate from the concerned institution at the time of reporting for the training. సో మీరైతే పోలీస్ వెరిఫికేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏం లేదు, ఒకవేళ అప్రెంటిస్కి మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, మీరు పలానా అప్రెంటిస్కి సెలెక్ట్ అయ్యామని మీ లోకల్ PSకి వెళ్ళేసి అక్కడ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సంబంధించిన ఒక అప్లికేషన్ ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని సబ్మిట్ చేస్తే మీ పైన ఏ విధమైన కేసెస్ లేవని అయితే ఒక సర్టిఫికేట్ మెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది మన సర్టిఫికేట్స్తోని ఎప్పుడైతే మీరు మొత్తం సెలెక్ట్ అయినాక లాస్ట్ ప్రొసీజర్ ఇది. సో దానికి ఏం ప్రాబ్లం లేదు, ఈజీగా అయిపోతుంది.
ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అది చూసుకోండి. ఈ అప్రెంటిస్ అనేది జస్ట్ 1 ఇయరే. ఈ 1 ఇయర్ ట్రైనింగ్ చేస్తాం, మాకు ఈ జాబ్ అనేది కన్ఫర్మ్ చేయాలని అయితే ఇక్కడ రూల్ ఉంటుంది. అందుకే ఇది అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం ఉంటుంది. సో 1 ఇయర్ మేము ఇక్కడ ట్రైనింగ్ చేస్తాం, మాకు ఇక్కడ జాబ్ ఇవ్వాలని అయితే రూల్ ఏం లేదు. జస్ట్ ట్రైనింగ్ నేర్చుకొని ఇండస్ట్రియల్ యొక్క నాలెడ్జ్ పెంచుకోవడానికి మాత్రమే మీరు అక్కడికి వెళ్తారు. సో అదైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా హౌ టు అప్లై. సో ఇది ఆఫ్లైన్ మోడ్ అప్లై చేసే అప్లికేషన్. సో ఒకసారి చూడండి. ద క్యాండిడేట్స్ మీటింగ్ ద ప్రిస్క్రైబ్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మే బీ డౌన్లోడ్ ఎట్ ద అప్లికేషన్ ఫామ్ ఎన్క్లోజ్ ద అనెక్సరీ 1 ఫ్రమ్ ద NPCIL వెబ్సైట్. సో వెబ్సైట్లో ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఆ ఫార్మేట్లో మీరు అంతా ఫిల్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా దానికి అటాచ్ చేసి, ఇక్కడ చూడండి అడ్రస్ ఇచ్చారు చూడండి, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఇదైతే కక్రాపర్ గుజరాత్ సైట్ ఉంది. సో ఈ సైట్కి మనమైతే పంపించాలి. విత్ ఇన్ ద డేట్ లోపలైతే మీరు పంపించేయండి. ద లాస్ట్ డేట్ షుడ్ బి రీచ్ అస్ ఆన్ ఆర్ బిఫోర్. లాస్ట్ డేట్ ఈజ్ 15th 7th month 2021. సో ఈ డేట్ లోపటే మీరు పంపించాలని చూసుకోండి. ఎందుకంటే కరోనా వల్ల చాలా వరకు ఇంతకుముందు స్పీడ్ పోస్ట్ చేస్తే మనకు 4 days 3 daysలో వెళ్ళిపోతుంది, కానీ ఇప్పుడు మాత్రం నియర్ బై 7 days వెళ్తుంది. అందుకని మీరు కొంచెం బిఫోరే అప్లై చేయడానికి ట్రై చేయండి, సరేనా? గుర్తుపెట్టుకోండి, 15th 7th month 2021 ఇది మీ యొక్క లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్. సో ఈ డేట్ లోపడైతే మీ యొక్క పోస్ట్ అనేది వాళ్ళకి రీచ్ అయిపోయాలి. ఈ డేట్ లోపడే వాళ్ళకి రీచ్ అయితే మాత్రమే అవి వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో ఆ తర్వాత వాళ్ళు వెళ్ళినా కూడా పోస్ట్ అనేది కన్సిడర్ అనేది చేయరు, అది గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి ఇక్కడ నేను కింద అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది చూడండి. సో ఇక్కడ ఎంటైర్ అప్లికేషన్ ఫిల్ చేసేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ యాడ్ చేసేసి మీరైతే పోస్ట్ని అయితే పంపించండి. సో ఆఫ్లైన్ పోస్ట్ ఏ విధంగా చేయాలో మీకు ఏమైనా డౌట్స్ వస్తే నా కామెంట్ సెక్షన్లో అడగండి. నేను దీన్ని నీట్గా ఇంకో వీడియో చేసి ఆఫ్లైన్లో పోస్ట్లు ఏ విధంగా పంపించాలని అయితే నేను ఒక వీడియో చేసి పెడతాను మీకోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ రిఫర్ చేయండి, ఎందుకంటే మీకు యూజ్ కాకపోయినా వేరే వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.